ఏలియా మొదటి రాకలో వచ్చిన బాప్సమిచ్చి యోహాను, అప్పుడున్న మత శాఖలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేలు, హేరోదులు, అందులో ఉన్న దేవుని పిల్లలను ఎటువైపు తిప్పాడు? అదిగో రాకడ జరిగినప్పుడు యేసుక్రీస్తు వైపు తిప్పాడు. అక్కడ యేసుక్రీస్తు వైపు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రాకడ జరిగినప్పుడు ఇప్పుడు కూడా మరలా మత శాఖలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుని పిల్లలు, వాళ్ళని ఇప్పుడు మరలా ఎటువైపు తిప్పాలంటే తిరిగి యేసుక్రీస్తు వైపు తిప్పాలి. అర్థమైనా రామ చెప్పండి. అంటే రాకడ జరగకుండా నీకు అసలు యేసుక్రీస్తు వైపు ఏలియా తిప్పలేడు. ఏలియా తిప్పాలంటే మొదటి రాకడలో అయినా రాకడ జరగాల్సిందే, మనిషి కుమారుని రాకడ. ఇప్పుడు రెండవ రాకడలో అయినా మనిషి కుమారుని రాకడ జరగాల్సిందే. మనిషి కుమారుని రాకడ జరగకుండా నీకు అసలు ఏలియా వారి హృదయాలను, వాళ్ళ విశ్వాసాలను తిప్పలేడు. అక్కడ మొదటి రాకడలోనో తండ్రుల విశ్వాసాన్ని తిప్పాలి, ఇక రెండవ రాకడలోనో పిల్లల విశ్వాసాన్ని తిప్పాలి. అర్థమైందని అన్నది? ఆమెనంటారా?